ఖర్చు పెట్టేసావా? ఏం చేస్తారు? ఏం చేస్తారు? ప్రచారంలో మాట్లాడుతూ 3,000 రూపాయల పెన్షన్ 4,000 రూపాయలు చేస్తామని చెప్పారు. అధికారంలోకి వస్తానికి ఆర్థికంగా ఎంత ఇబ్బంది ఉన్నప్పటికీ 3,000 రూపాయలు 4,000 చేశాం, 3,000 రూపాయలు 6,000 రూపాయలు చేశాం, కొంతమందికి 10,000 చేశాం, మళ్ళా బెడ్ రెడీగా ఉంటాం 15,000 రూపాయలు చేశాం. ఈ రోజున 1వ తేదీ పొద్దు పుట్టినప్పటి నుంచి పొద్దు కునికే లోపల 64 లక్షల మందికి సంవత్సరానికి 34,000 కోట్ల పెన్షన్ ఇస్తున్నామంటే మీరు ఎన్ని జన్మలు ఎత్తినా మమ్మల్ని మర్చిపోకూడదని చెప్పే సందర్భంగా మీకు గుర్తు చేస్తాం. మనము పెంచిన పిల్లలు కానీ మన కన్నబిడ్డలు కానీ మనం సరిగా చూడడం చాలా వింటున్నాం. 1,000 రూపాయలు ఇరంటే ఏమంటారు? ఇకేలా తీసుకో 200 అంటారు. మేము 4,000 రూపాయలు ప్రతి ఒక్కరికి ఓటు ఎంత కష్టం ఇస్తున్నామంటే తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారిని, పల్లె రఘునాథ్ రెడ్డి, పల్లి సింధురాన్ని మర్చిపోకూడదు. అదేవిధంగా గ్యాస్ ఇస్తున్నాం. ఎవరైనా గ్యాస్ ఇంకా తీసుకోకపోతే కూడా మీకు గ్యాస్ ఇస్తాం. మీరు ఎప్పుడైనా మీరు కూడా ఫోన్ చేయొచ్చు అన్న క్యాంటీన్ పెట్టాము. తర్వాత తల్లికి వందనం ఇచ్చాం. 13,000 ఒక పాప ఉంటే, ఇద్దరుంటే 26,000, ముగ్గురుంటే 39,000 కూడా చాలామందికి ఇచ్చాం. ఈ ఆదివారం కూడా ఈ 10వ తేదీ ముఖ్యమంత్రి గారు వస్తున్నారు తల్లికి వందనం ఇచ్చేదానికి. తొందరలోనే మేము అందరూ బస్సు ఎక్కిస్తాం ఫ్రీ. ఇదంతా కట్టాల్సిన నాయకులంతా మీరు మాత్రం ఎక్కడ పోయినా ఫ్రీ ఉచితం ఇస్తున్నాం. రైతులకు కూడా దగ్గరలో రైతు భరోసా ఇస్తున్నాం. ఇన్ని కష్టాలు కూడా, ఇన్ని ఇబ్బందులు కూడా, ఇన్ని కార్యక్రమాలు మీకోసం చేస్తున్నామంటే చేసిన మీరు ఎటువంటి పరిస్థితి మర్చిపోతుంది. ఈరోజు అందరికి పండుగ కదా, పెన్షన్లు ఉగాది పండుగ కాదు, ఖర్చు అవుతుంది. సంఖ్యాల పండుగ కాదు, ఖర్చు అవుతుంది. మనకు డబ్బులు వచ్చే పండుగ 1వ తేదీ. చాలా మంది రాత్రి ఎంత ఆనందంగా ఉంటారంటే 2 కోట్ల డబ్బులు వస్తాయని చెప్పి ఆలోచన చేస్తూ ఉంటారు. కాబట్టి ప్రతి ఒక్క నెల 1వ తేదీ మనకు డబ్బులు వచ్చే పండుగ గుర్తుపెట్టుకోండి. ఏదైనా కానీ చేసిన మీరు మర్చిపోవద్దు. మీరందరూ కూడా ఈసారి బ్రాహ్మణపల్లి ఒక్క ఓటు దగ్గర చెప్పు కూడా ఇంకా మంచి పని చేయాలి. సరేనా? కూలినారా?